సుబ్బి, నా దగ్గర వేషాలు 10 లక్షలు నావే. అమ్ము, నా మొక్కేది? అమ్మా, ఎంత దొంగ దెబ్బ తీసావే. దొంగ దెబ్బ కాదు, పోలీస్ దాని దెబ్బ. సరదాగా కొట్టేశాన్రా. నేను మాత్రం నిజంగానే కొట్టేశానే. నిజంగానా? అవునే, నేను మనస్ఫూర్తిగా ఈ పని చేయలేదు. నా తల్లిదండ్రుల కోసం చెయ్యక తప్పలేదు. ఎంతో లోతుగా ప్రేమించిన నిన్ను అడ్డంగా మోసం చేసినందుకు నేను నిలువెల్లా బాధపడుతున్నాను. ఏం చేయను చెప్పు. నాకు అమ్మా నాన్న, 2 అక్కలు, 1 తమ్ముడు. తమ్ముడు చాలా డేంజరస్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది చూసి మా చిన్నక్క చనిపోయింది. ఆ 2 చావులు చూసి మా పెద్దక్క కూడా చనిపోయింది. ఈ 3 చావులు చూసి మా మదరు ఫాదరు కోమాలోకి వెళ్ళిపోయారు. ఇది జరిగి 15 సంవత్సరాలైంది. ఇప్పటికీ మందులకి రోజుకు 500-600 ఖర్చు పెడుతున్నాను. కానీ ఇంకా కోమాలోంచి బయటికి రాకుండా స్టిల్ హాస్పిటల్లోనే ఉన్నారు. నిన్ను హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాను కాబట్టి ఫుల్ ఫ్యాక్ట్ నీతో చెప్పేశాను. ఇప్పుడు చెప్పవే, నేను చేసిన తప్ప? చెప్పిచ్చు కొడతాన్రా. తప్పన్నవాణ్ణి. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల కోసం తప్పించిపోయే నీలాంటి కొడుకున్నాడంటే you're really great రా. ఇదిగో ముక్క, ఇది తీసుకెళ్ళి నీ తల్లిదండ్రులు రక్షించుకో. ఓసే, నీ జన్మ ఈ మేల్లో మర్చిపోలేనే. చిచి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనే. నువ్వు సుబ్బలక్ష్మి కాదే, వరలక్ష్మివి, నా భాగ్యలక్ష్మివి, నా ధనలక్ష్మి ఫైనాన్స్ కంపెనీవే. నిజంగా నువ్వెంత కోఆపరేటివ్ బ్యాంకు అనే. సరే, వస్తానే. మంచిదిరా. నీకు అసలు బుద్ధుందా లేదా? వాడేదో కట్టుగా చెప్పేసి అలా నమ్మేశావేంటే? వాడు చెప్పింది కట్టుకదని నాకు మాత్రం తెలియదేమిటి? మరి 5 లక్షల ముక్క అలా ఇచ్చేసావేంటి? ఈరోజు పేపర్ చూసావా? చూడలేదు. సవరణ పడింది. లాటరీ తగిలింది ఆ నెంబర్ కాదు, ఇంకో నెంబర్కి. పాపం గురుడికి ఆ విషయం తెలీదు. తెలిస్తే